క్రేజీ కాపురం, క్రేజీ కాపురం. మా అమ్మాయి తెలుసా? మొత్తానికి ఉత్తమ మహిళగా అవార్డు కొట్టేశావుగా. జేబులు కొట్టేసావు అన్నట్టుగా అదేంటి? అబ్బా మాటని వంకర తిప్పింది, వదిలే. కొట్టండి కొట్టండి, చప్పట్లో చప్పట్లో. వంకర మాటల్ని వంకర తిప్పేది ఏముంటదిలేండి. చేదు, మీ అందరి అభిమానం నన్నిలా ఉత్తమ మహిళను చేసింది. అయినా కాలనీలో ఇంతమందికి రాకుండా నీకు రావడం చాలా గ్రేట్ సుమా. మైండ్ వాయిస్ మరోలా అన్నట్టుంది. అయినా వాళ్ళు అభినందిద్దామని వస్తే ఏంటి మీరు? ఏదేమైనా అందరినీ పక్కకి నెట్టేసి అవార్డు తీసుకున్నావు. నేను నెట్టదా ఉంది, జడ్జిలా నెట్టారు. ఏ మాత్రం ఖర్చు అయిందో? దేనికి? అవార్డుకి. అంటే కొన్నానా? కొనకుండా కొత్తిమీర కట్ట కూడా రావట్లేదు. ఈ అవార్డులు ఎవరిస్తారు? కొనుక్కోవాల్సిన కర్మ నాకేంటి? మరి మాకేం తక్కువ నీకిచ్చారు? సమాధానం నేను చెప్తాగా. అదే చెప్పు చెప్పు. ఇప్పుడు బరువు చూసి కూరగాయలు ఇస్తారు, తెలివి చూసి అవార్డులు ఇస్తారు. ఏంటి ఇంకా అర్థం కాలేదా? ఇంకాసేపు ఇక్కడ ఉన్నారనుకోండి, బుల్డోజర్ తో తొక్కించేస్తా. బుల్డోజర్ ఎందుకు బావా? నీ లేనా? ఏం చెప్పింది నీ గురించారా? నవ్వించాలో ఎలానే ఎలానే. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ. అమ్మాయి అమ్మాయి, ఏంటి మాయ గారు ఇంత ఫాస్ట్ గా వచ్చారు? రెక్కలు లేవు కానీ లేదంటే ఎగురుకుంటూ వచ్చేవాడు. అబ్బో ఏంటో అంత ఆనందం. ఎమ్మెల్సీకి ఎమ్మెల్యే సీట్ అడగకుండా వచ్చినట్టు అమ్మాయికి శుభవార్త వచ్చింది అల్లుడు. అబ్బో శుభవార్త ఈ మధ్య కవర్లు కూడా పంపిస్తున్నారా? ఇది మామూలు శుభవార్త కాదు అల్లుడు. అయిన వాళ్ళకి ఆనంద బాష్పాలు, కాని వాళ్ళకి గుండుపోటు వచ్చే వార్త. అంత శుభవార్త ఏంటి నాన్న? చూడమ్మా, నీకే అర్థమైపోద్దే. ఐషు, నువ్వు ఉత్తమ మహిళగా ఎన్నికైనప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని నీ కళ నెరవేరలేదన్నావుగా. అందుకే నీకు వన్ డే ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండే అవకాశం ఇచ్చా. ఒక్క సెల్ఫీ. ఐశ్వర్య ఐపీఎస్ అంటే ఐసమ్మా, మీకోసం అనుకుంటా పోలీస్ జీప్ వచ్చేసింది. రండి రండి రండి. చాలలుడు, ఇక నేను పోయినా పర్వాలేదు. ఏర్పాట్లు చేసుకోమంటారా? దేనికి? పోతా అన్నారుగా. నమస్తే. ఐషో డ్రెస్ వేసుకుని రమ్మా, చూడాలనుంది. కనుక డ్రెస్ వేసుకుని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తే అన్ని మోసిగా తినేచ్చు. ఓహో అదాని ఆనందం. రేయ్, యాంటీ కరప్షన్ బ్యూరో ఇప్పటిదాకా అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళని అరెస్ట్ చేసింది. ఇక మీదట అక్రమంగా తిన్నా కూడా బొక్కలు వేస్తుంది అన్నమాట. మేడం, టైం అవుతుంది, మీరు రెడీ అయితే బయలుదేరదాం. ఐషో ఐషు, అమ్మాయిని ఐపీఎస్ డ్రెస్ లో చూడాలని ఉంది. సినిమాలో హీరోయిన్ ఇంట్రడక్షన్ కోసం ఎదురు చూస్తున్నట్టుంది. నాకైతే ఆ డ్రెస్సుల పిజ్జా కోసం ఎదురు చూస్తున్నట్టుంది. అయ్యో, ఐపీఎస్ ఐపీఎస్ ఐపీఎస్. మన అమ్మాయి అచ్చో కర్తవ్యంలో విజయశాంతిలో ఉందండి. కాదే, ముద్దుగా మాలశ్రీలా కనబడుతుంది. మా ఆవిడ ఐశ్వర్య ఐపీఎస్ లో నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళవా? ఎక్కడ ఎన్ని తిన్నా ఫ్రీ, రూపాయి బిళ్ళ కూడా ఖర్చు ఉండదు. ఫ్రీ అంటే లంచమా? కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ ఐశ్వర్య ఐపీఎస్ అంటే. డైలాగ్ మారిపోయిందంటమ్మా. ఈ ఐష్ ఉన్న చోట అవినీతి ఉండదు. కానిస్టేబుల్స్, ఫాలో మీ.
ఐశ్వర్య మన మనిషివి పోలీస్ అయ్యావు కాబట్టి చెప్తున్నా. విషయం చెప్పు. మొన్న దొంగలు పడి మా ఇంట్లో 10 సవర్ల నగలు దోచుకుపోయారు. దాని సంగతి కాస్త చూసి పెట్టు. పోయింది అరసవరే కదా, మిగిలింది ఓసిగా కొట్టేద్దామనా? ఇదిగో ఐశ్వర్య, ఆ అరసవర్ గురించి ఏం ఆలోచిస్తావు గాని మొన్న నా 3 సవర్ల గొలుసు దొంగలు ఆక్కెళ్ళిపోయాడు. కొంచెం దాని గురించి చూడమ్మా. పోయింది రోల్డ్ గోల్డ్ కదా, గోల్డ్ కొట్టేద్దామనా? అయ్యో బాబాయ్, డ్రెస్ వేసుకోగానే ఐసమ్కి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. అంటే ఇంతకు ముందు తెలియదని నీ ఉద్దేశమా? అంటే ఇంట్లో జనాలకి వండి పెట్టడం, నా మీద మండిపడడం తప్ప మీకు ఏం తెలుసమ్మా? దీన్ని ముందు జీప్ ఎక్కించండి. ఎందుకైసమ్మా? దొంగల్ని కొట్టడం నీ మీద ప్రాక్టీస్ చేద్దామని. వద్దైసమ్మా. మీరు మాట్లాడుతుంది ఐశ్వర్య IPS తో. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. కాస్త మా సమస్యలు వినిపోమ్మా. స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. లెట్స్ గో. కంగ్రాట్స్ మేడం. వెల్కమ్ మేడం. కంగ్రాట్స్ మేడం. ఓకే ఓకే, అభినందనలు సాయంత్రం వెళ్ళేటప్పుడు చెప్పొచ్చు. ముందు డ్యూటీ. మాట కొంచెం కరుగ్గా ఉంది. రాజుకున్నప్పుడు నిప్పు, డ్రెస్ వేసుకున్న కొత్తలో పోలీసు బాగా బగబగం అంటుంటారు. ఏమంట సాయంకాలం దాకేగా. నా బాగా చెప్పావు. పదా ఏం చేస్తున్నారు మేడం? పెండింగ్ కేసులు చూస్తున్నాను. ఓ, మీ ముందు 3 ఆఫీసర్లు వచ్చారు మేడం, కానీ ఈ పెండింగ్ ఫైల్స్ అలాగే ఉండిపోయి. నేను వచ్చాను కదా, ఇక ఉండవు. ఒక్క రోజులో మీరు చూసేది చేసేది ఏం ఉండదు మేడం. అలా సాయంత్రం దాకా సరదాగా కబుర్లు చెప్పుకుందాం పదండి. Shut up, shut up, shut up, shut up. ఆయుష్ ఉన్న చోట అవినీతి ఉండకూడదు. 6 దాటితే మీరే ఉండరు గాని అవినీతి అక్కడే ఉంటుంది. లేకుండా చేస్తా. అది మీ వల్ల అయ్యే పని కాదు గాని పదండి కలిసి అష్టచెమ్మ ఆడుకుందాం. ఏయ్, నేను ఆడుకోవడానికి రాలేదు, ఆడించడానికి వచ్చాను. రౌడీలందరినీ ఆట ఆడిస్తాను చూడు. రాజా, కొత్తగా ఉండే రాణి గారు వచ్చారంటగా. అవును. హాటా స్వీటా రాజా? హాట్. అబ్బో, అయితే వర్కౌట్ అవుద్దా రాజా? వెళ్ళి ట్రై చేసుకోండి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. నా పేరు కారు సేనయ్య. అప్పుడెప్పుడో కారు కొట్టేశానని ఏదో అలా ఫిక్స్ చేశారు. ఇప్పుడు నిన్ను కొట్టాలా? నన్ను కొడితే ఏమొస్తుందమ్మా, బూడిద. మీరు ఓకే అంటే జనాల్ని కొడదాం. అంటే మీరుండే సాయంకాలం దాకా కదమ్మా, ఇంకా 7 గంటల టైం ఉందమ్మా. సిటీలో 700 సందులు, 70 వీధులు, సందుకో రౌడీ, వీధికో రౌడీ చీటున్నాడమ్మా. అబ్బో, అందరూ మన పిల్లలే. మీరు డ్యూటీ దిగేదాకా కళ్ళు మూసుకుంటే నాటు సారాయి నుంచి గంజాయి దాకా, 3 ముక్కల ఆట నుంచి హవాలా దాకా సిటీలో దరిద్రులందరినీ సింగిల్ హ్యాండ్ తో ఆడించేసి వచ్చే దాంట్లో 60 మీకిచ్చి 30 నేను తీసుకుంటానమ్మా. అబ్బో, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మిగిలిన 10% క్యాచ్ చేశారు. చేసిన పాపం పోవడానికి దేవుడు వాటమ్మాది. ఆహా, నేను కళ్ళు మూసుకుంటే 60, అదే నువ్వు కళ్ళు మూసుకుంటే 100% నీకే. ఆ దురాశ దుఃఖానికి సేటమ్మా. పర్వాలేదు, తీసుకో. చెప్పానా రాజా, మేడం వర్కౌట్ అవుద్దని?
నువ్వు కళ్ళు మూసుకుంటే వర్కౌట్ స్టార్ట్ చేస్తానుగా. అలాగేనమ్మా. కళ్ళజోడు తీస్తే కళ్ళు మూసుకున్నట్టేనమ్మా. అమ్మా. అబ్బా. అబ్బా. అమ్మా. అబ్బా. వన్డే మ్యాచ్ అయినా సచిన్ రికార్డులన్నీ బద్దలు కొట్టేశారు కదమ్మా. అమ్మా. అబ్బో. అమ్మా నన్ను వదిలేస్తే బీహారీలు బిస్కెట్లు అమ్ముకునైనా బతుకుతానమ్మా. అమ్మా. అబ్బో. అమ్మా. నమస్కారం అమ్మా. మేఘాలలో తేలిపం సార్. అవ్వా మీరేంటి ఇక్కడ? ఏం చెప్పంటావు నాయనా, నిన్న ఉదయం నాకు విరోచనాలతో పాటు మైండ్ కూడా దొబ్బింది. ఏదైం పట్టిందో ఏమో గాని. దెయ్యం కాదు సార్, మిషన్. మిషన్ ఏంటి? అదే సార్ మిషన్ అంటే దెయ్యం అంటే మీరు చెప్పండి. అది ఈ పిల్ల గురించి నేను నిన్న నిజాలు మాట్లాడేశాను కదా, అవన్నీ పట్టుకెళ్ళి ఇదా దీని బొంద ఇంటెలిజెంట్ పావడా, దీని బుర్ర నిండా మట్టే. ఆ ఎర్రతోలు బాడీ చూపించి మన సీఈఓ అని బుట్ల వేసుకుని ఉద్యోగం సంపాదించింది. ఎంతసేపు స్టైల్ కొట్టడం, నీలాంటి కుర్రాళ్ళకి లైన్ వేయటం తప్ప ఎప్పుడైనా పని చేసి వచ్చిందా? ఒరేయ్ మేనేజర్, నా గురించి నాకు చీప్ గా మాట్లాడతావా? నువ్వే చెప్పావు కదా సీఈఓని బుట్టలో వేసుకున్నానని. ఇప్పుడు చూడు, ఆయనకే చెప్పి నీ ఉద్యోగం పీకించకపోతే నా పేరు హారికనే కాదు. అవన్నీ పట్టుకెళ్ళి ఇది సీఈఓ దగ్గర మోసేసింది. ఆయనేమో నన్ను డిమోషన్ చేసేసాడు. బాగా అయింది. ఎరా ఆ చైర్లో కూర్చుని నన్ను ఎంత టార్చర్ పెట్టావురా, ఇప్పుడు అనుభవించు. అభి ఏంటి ఆలోచిస్తున్నా? అభి ఏంట్రా? అభి ఏంటి సార్ అనాలే. నేను మేడం దగ్గరికి వెళ్తున్నాను, మీటింగ్ ఉంది. ఇద్దరికి స్ట్రాంగ్ కాఫీ పట్టరా. ఎలా? హలో మేడం, ఈ అమ్మాయిలు ఐపీఎస్లతో అసలు పెట్టుకోకూడదురా బాబు. ఒరే ఒరే ఒరే, అది మళ్ళీ పుచ్చకాయగా పుట్టాలంటే భయపడతారా? పాప వదిలేరా. తిండిపోతేదవా వదిలో. సర్లే గాని చిన్న ముక్కలు ఉంటావా? లే ఏదో తిండిపోతేదవా అని. అక్కెవరో పంపించినట్టు చూడు. అంత గట్టిగా అరవకరా అష్టదరిద్రుడా. చుట్టుపక్కల ఇష్టదరిద్రులు నిండా పరిగెత్తుకుని వచ్చేస్తారా. ఒసే అమ్మాయి హాఫ్ డే కలెక్షన్ పంపినట్టుంది, పెద్ద బ్యాగ్ అట్టుకురా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం. ఏంటమ్మా కలెక్షన్ జీప్ లో ఉందా? లేదు సార్, చేతిలో ఉంది. చేతిలోనా? అంత తక్కువ? చాలా ఎక్కువ సార్. అంటే చెక్కు రూపంలో పంపిందా? లేదు సార్, బిల్ రూపంలో పంపించారు. ఏటిది? బిల్ వచ్చింది. బిల్లా? ఏంటంటే మీరు వచ్చారు, మా ఆవిడ వచ్చిందా? లేదు సార్, బిల్ వచ్చింది. బిల్లా? ఇంత పొడుగ్గా అయిపోయి ఎరా చిట్టిగున్నా. ఏ హోటల్లో చేసిన బిల్లు ఇది? ఇది హోటల్ బిల్ కాదు సార్. మరి మీ ఆవిడ మా పోలీస్ స్టేషన్ లో ధ్వంసం చేసిన ఫర్నిచర్ బిల్లు సార్. సాయంత్రం లోపు కట్టండి, లేదనుకోండి మీకే ప్రాబ్లమ్స్ వస్తాయి. అయ్య బాబోయ్. డ్యూటీ దిగేలోపు ఏదో ఒకటి చేయాలి. చేశారు కదా మేడం. ఏం చేశాను? స్టేషన్ ని అల్లకల్లోలం. ఇది జస్ట్ శాంపిలే. శాంపిల్ కే శాలరీ మొత్తం అయిపోయింది. డ్యూటీలోకి వచ్చాక ఆలోచించాల్సింది ఏం తీసుకున్నావని కాదు, ఏం ఇచ్చామన్నది. ఇలా ఇచ్చుకుంటూ పోతే ఆస్తులు సరిపోవండి. ఆస్తిదే ఉంది, నా పేరులోనే ఐశ్వర్యం ఉంది. అమ్ముకోవటానికి పనికిరాని ఐశ్వర్యాన్ని నమ్ముకోకండి. ఐష్ అంటే ఆఫీసర్ కాదు, ఒక బ్రాండ్. మీరు సినిమాలు బాగా చూస్తారండి? విపరీతంగా. అయితే మిమ్మల్ని ఆపడం చాలా కష్టం. అర్థమైందిగా, ఇక బయలుదేరండి. ఈసారి ఎవరికి మూడింది మేడం? ఎదురు పడేదాకా ఏది చెప్పలేను.
ఎదురుపడ్డ తర్వాత ఇంకా చెప్పడానికి ఏముందండి. ఈసారి సామాన్లు సర్దే పని మాత్రం మాకు పెట్టకండి. ఇక్కడ అలసిపోయారని అవుట్ సైడ్ వెళ్దామంటున్నా. Come on, move. ఆ వీధిలో కొత్తగా హోటల్ పెట్టారు మేడం, తిందామా? ఏ టిఫిన్ చేయలేదా? స్టేషన్ సర్దేసరికి అరిగిపోయింది. లంచ్ టైం అవుతుంది కదా. దానికి స్టేషన్ లో క్యారియర్ ఉంది మేడం. మరి హోటల్కి ఎందుకమ్మా? మీరుంటే బిల్లు కట్టే పని ఉండదు కదా అని. ఓహో, ఓసీగా వస్తుందని ఓ పక్కకి తోసేద్దామనా? అంతే కదా మేడం. ఇక్కడ బిల్ కట్టే పని లేదని తిను, తర్వాత పెద్ద బిల్ కొట్టాల్సి వస్తుంది. ఎక్కడ మేడం? ఓసీ చెత్తంతా ఓవర్లోడ్ అయినప్పుడు హాస్పిటల్ కి. జీ పాపు, జీ పాపు, ఆపు! ఎందుకు మేడం మళ్ళీ యాక్షన్ ఎపిసోడా? అవినీతిని క్షమించదు. ఒక్కసారి ఆలోచించండి మేడం. ఎందుకు ఆలోచించాలి? ఈ సెట్టింగ్ అంతా పెట్టించాలంటే కనీసం 2 లక్షలు ఖర్చు అవుతుంది మేడం. తప్పు జరిగేటప్పుడు ఆలోచించాల్సింది శిక్ష గురించి కానీ ఖర్చు గురించి కాదు. ఈవిడేంట్రా ఇటు వస్తుంది? ఆ ఉండే పోలీసే కదరా, మళ్ళీ ఏం చేద్దే? రాని చూసుకుందాం. మేడం, ఏం చేస్తున్నారు మీరందరూ? పేదవాళ్ళ కోసం డొనేషన్ వసూలు చేస్తున్నా. ఓహో, ఆ పేదవాళ్ళు మీరేనా? వన్డే పోలీస్ రా, దాంతో మాట్లాడిందిరా. దీని దగ్గర కూడా వసూలు చేద్దాం. రై, బండే పోలీస్ ఏంట్రా? బండే పోలీస్ నిన్ను. ఆయనకు 2వ బిల్లు కూడా రెడీ. రేయ్! ఒసేయ్, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావే. డబ్బులివ్వండమ్మా. డబ్బులేంటే మా అమ్మాయి పేరు చెప్పు. ఎవరని అడిగితే? ఎవరేంటే? ఐశ్వర్య IPS అని చెప్పు. పనిలో పని వారానికి సరిపడా తెచ్చమంటారా? తెచ్చేసుకో. సరేనమ్మా. అమ్మా, పోలీస్ జీప్ వచ్చేసింది. ఉండవే, అమ్మాయి ఏదో పంపించినట్టుంది. ఓ ఏవయ్యా, అబ్బా ఎవరే వాళ్ళు వచ్చారు. అమ్మగారు, వాళ్ళతో వెళ్లి జీప్ లో వేసుకొచ్చమంటారా? అబ్బా ఉండవే, లోపలికెళ్ళి సంచి తీసుకురావాలో ఏమో. ఇదిగో వచ్చింది చూశాక తెచ్చుకోవాలో తిరిగి ఇవ్వాలో తెలుస్తుందిలే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి బిల్ కలెక్టర్ గారు మళ్ళీ వచ్చారు? మళ్ళీ బిల్స్ వచ్చాయి సార్. మళ్ళీ బిల్లా? ఈసారి ఎంత ఇచ్చారండి బాబు? చూడండి మీరు. ఎత్తుకుంటున్నారు? ఓ వాటరా, నేను ఇస్తాగా. తాగండి. ఇవి పట్టుకోండి. తాగండి. ఇవి తాగడానికి కాదు సార్, మరి? మీరు పడిపోతే చల్లడానికి. పడిపోతానని అంత కాన్ఫిడెన్సా? ఎస్, ఫిక్స్. అబ్బో. అల్లుడు అల్లుడు చెప్పానా? చెప్పారుగా. ఈసారి ఏం పగిలింది? చిన్న సూపర్ మార్కెట్. ఇప్పుడు మా వాడు ఎక్కడ ఉంది? ఇంకో కొత్త ప్లేస్ వెతుక్కుంటున్నారు. బహుశా రిలాక్స్ అవుతున్నట్టుంది. కాదు, ధ్వంసం చేయడానికి. డ్యామేజ్. ఓ, అమ్మాయి సిటీని దడదడలాడించేస్తుంది అన్నమాట. అయితే అర్థమైంది అత్తయ్య గారు, నాకు దరదలాడుతుంది. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండి, మీరు దేవత.
నేను వెళ్ళొస్తానండి. చెరువుకు పడ్డ గండిని కొత్త పోలీసుని ఆపగలవా? ఏటో మా అల్లుడు పిచ్చిగాని. మిమ్మల్ని చూస్తుంటే లేడీ సింగం ని చూసినట్టుంది మేడం. నేను సింగాన్ని కాదు శివంగిని. పదండి. ఎక్కడికి మేడం? ఇంకేదైనా చేద్దాం. చేయడానికి ఏముంది మేడం? ఆల్మోస్ట్ హాఫ్ డే లో ట్విన్ సిటీస్ కవర్ చేసేసారు. ఇంకో సిటీ ఉందిగా. ఏ సిటీ? హైటెక్ సిటీ. పదండి, జీప్ ఎక్కండి. ఎక్కండి. ఏంటబ్బి అలా సడన్ గా వచ్చేసా? వీడు గుద్దేస్తే గుద్దయ్ దరిద్రం వదిలిపోతాయి. హ? ఏమైందభి? హ? ఏంటిది? ఈ యాక్షన్ ఎపిసోడ్ వచ్చిన బిల్లులే ఇంత ఈ చేసే వాళ్ళకి అర్థం కాదే, బిల్లు కట్టే వాళ్ళకి అర్థం అవుద్ది. ఏం పర్వాలేదు, చరిత్రలో నా పేరు నిలబడిపోతుంది. చరిత్రలో మిగిలిన వాళ్ళ పేర్లు చాలు, మనకేం వద్దు. రా వెళ్దాం. వచ్చేయ్. ఎక్కడికి? ఎక్కడికంటే మన ఇంటికి. ఇంకా నా వన్డే అవ్వలేదు కదా. హాఫ్ డే కి నా ఆస్తులు అమ్మేసుకున్నాను. హ, ఇది నా కల అభి. ఇక్కడ నాకు పేరకల్లా ఉందే. హైటెక్ సిటీ ఒక్కటి కవర్ చేసి వస్తానండి. హైటెక్ సిటీకా? ఎందుకే? అదే సిటీగా. ఇప్పటిదాకా నా ఆస్తులు అమ్ముకున్నా. నువ్వు హైటెక్ సిటీకి వెళ్తే నా అభిమానులు కూడా అమ్ముకోవాలి. పదవే, మన ఇంటికి వెళ్దాం రా. No! ఈ ఐశ్వర్య ఐపీఎస్ ని ఎవ్వరు ఆపలేరు. నీ మొగుడు అభి ఆపగలడు. నా డ్రీమ్ కి అడ్డం పడితే అరెస్ట్ చేస్తా. మహా అయితే వరస్ట్ గా అరెస్ట్ అవుతా, అంతేగా. అయినా పర్లేదు, నిన్ను మాత్రం వదలను బొమ్మాలి. నేను రాను. నువ్వు రావే, రావు, నాకు తెలుసు. అయినా వదలగా నా తరే. ఎలా చెప్పనా? ఇలాగా. అభి, అభి, వదిలు. మేడం, మేడం రాదు. బండి తీసుకెళ్ళిపో. థ్యాంక్ యూ. అభి.